13 minutes ఉంటుంది. ప్లీజ్ చూడండి, ఓకేనా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్ మనం ఈరోజు ఫ్రీ ఫైర్ అయితే కొత్త వచ్చిన జెర్సీ బండలతో అయితే స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్తాం. గైస్ ఏమన్నా బండలు అయితే వచ్చేసింది. గైస్ మనకైతే అసలు ఓన్లీ ఫస్ట్ స్పిన్ వచ్చేసింది. ఎలా అంటే మనకి ఫ్రీ ఫైర్లో ఉండే ఒక బ్లాక్ కార్డ్ అయితే ఉంటుంది, యాసెట్ డైమండ్. మీరైతే కంటిన్యూ నొక్కుతూ ఉండాలి. మనకైతే బండలు వచ్చేసింది. మనమైతే 10 నెంబర్ అయితే పెట్టుకున్నాం. 10 కిల్స్ కొడదామో లేదో చూద్దాం. ఇంకా మనమైతే మన స్క్వాడ్ని అయితే ఇన్వైట్ చేద్దాం. ఇంకోండి మన బండలు వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. ఓకే, నాకు హెయిర్ అయితే నచ్చలే, నాకు తెలిసి హెయిర్ అయితే నచ్చింది, అందుకే నేను ఎక్విప్ చేసుకున్నా. ఓకే, మా ఫ్రెండ్ అక్షిత్ని అయితే ఇన్వైట్ చేస్తున్నా. స్క్వాడ్ అయితే ఉంది. ఓకే, మ్యాచ్ అయితే రెడీ అయితే చేసేద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మ్యాచ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరో ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గేమింగ్ వీడియోస్ కోసం. గైస్ మీరు కామెంట్ సెక్షన్లో నేను ఫ్రీ ఫైర్ ఆడాలా ఇంకా వేరే గేమ్స్ ఏమైనా ఆడాలంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా గేమ్స్ అయితే ఆడతా. ఓకే గైస్, మీరు అనుకో నాకైతే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిరనుకోండి, మీకైతే ర్యాండమ్గా 5 మెంబర్స్కి అయితే రీడమ్ కోడ్ అయితే ఖచ్చితంగా ఇస్తా. అది కూడా 100ది గైస్. మీరు కనుక నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి ఒకవేళ మీరు కనుక ఒక 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే మీకు ర్యాండమ్గా ఒక 50 రూపీస్ రీడమ్ కోడ్ ఇస్తారు. ఇంకా మీరు 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఖచ్చితంగా 100% 150 రీడమ్ కోడ్ అయితే ఇస్తాను గైస్. ఓకే, మనమైతే క్లాక్ టవర్లో అయితే ఎగుదాం. గైస్ ఈ జెర్సీ మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మనం ఫస్ట్ ఎక్కడ దిగుదాం? ఇక్కడ మనం స్టేజ్ పైన అయితే దిగుదాం. దిగి మనం ఫస్ట్ అప్పుడే ఫైరింగ్కి వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ మన వెనకాలకి కొడుతున్నాడు. ఇంకా గైస్ ఇప్పుడు ఇట్లా చెప్పినా గైస్, మీరు ఎప్పుడు ఫైరింగ్కి వెళ్ళకండి గైస్. అక్కడ ఆ బిల్డింగ్లకైతే మనకి ఇక్కడ కొట్టినది ఎలా అయినా పింగ్ అయితే పడిపోయింది. పింగ్ కూడా పడ్డ దానివల్ల మనమైతే కొంచెం లాగ్ అయితే అయిపోయింది. ఓకే, మా ఫ్రెండ్ అయితే రివైవ్ నీకు వస్తుండు. జల్దిరా. ఓకే వచ్చేసింది గైస్. గ్లోవల్ వేసుకోవాలి. రివైవ్ ఏమంటే గ్లోవల్ వేసుకో. ఓకే రివైవ్ వేసుకొని ఫస్ట్ మనం ఎక్కడొక్కడ హైడ్ అయితే అవ్వాలి. ఇక్కడ ఇదాం మనకి మెడ్ కిట్ అయితే చుట్టుకొని. గైస్ నేను కనుక 10 కిల్స్ కొడుతున్నా లేదైతే ఫటాఫట్ లైక్ అయితే వేసుకొని, కొట్టలేనంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, మనమైతే ఫస్ట్ బిల్డింగ్ అయితే ఎక్కువ దీనిలో లూట్ కొంచెం బాగానే ఉంటుంది. అప్పుడే కదా ఫైరింగ్ వచ్చేసి అనుకుంటా. ఓకే, మనం విండో పైకి వెళ్ళి కొట్టేద్దాం. గైస్ మోస్కాట్ వేసుకుని ఉన్నాడు కదా అతని. ఓకే, మనమైతే అట్లకే రష్ ఇచ్చేసి వెళ్ళాయని ఇప్పుడు అతని. అది జస్ట్ 22 డ్యామేజ్ ఉంటుంది. మనం ఫాస్ట్ వెళ్ళాలి. ఇక్కడ గైస్ తప్పించుకుంటూ అసలు తప్పించుకోవద్దు గైస్. ఇలా అయినా మనం ఇట్లా కిల్ చేసేయాలి. ఓకే, మా ఫ్రెండ్ అయితే వేసేసాను గైస్. ఎప్పుడు ఇంకోండి ఇక్కడ అనిపిస్తుంది, ఎప్పుడు వేసేసాను కండి. మనమైతే లూట్ అయితే ఫస్ట్ తీసుకోవాలి. మన దగ్గర అసలు మంచి గన్స్ మ్యాట్ ఇంకా పారాఫిల్ మాత్రమే ఉన్నాయి. మంచి లూట్ తీసుకొని అయితే వెళ్దాం. మనమైతే మ్యారీ గైస్ అతన్ని కిల్ చేసినా కూడా గైస్ అసలు కిల్ అయినా మనకైతే ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ కనిపిస్తుంది పైన రివైవ్ మ్యాచ్ అని క్యూ. ఓకే, మనమైతే ఫాస్ట్ అయితే రివైవల్ అయితే అయిపోవాలి. గైస్ సువాసన అయితే పంపిస్తుంది కొట్టమనేది. గైస్ మనమైతే మనం రివైవల్ అయితే అయిపోయినాం. ఈ టైంలో మనమైతే ఇప్పుడు ఎనిమిది అయితే కొట్టాలి. ఓకే, మనం ఫాస్ట్ వెళ్ళైతే ఎనిమిది కొట్టేద్దాం. ఇక్కడ ఉన్నాడు గైస్, కనబడట్లేడు. అటు సైడ్ వెళ్ళిందేమో. గెస్ట్ చూసినాము అక్కడ సైడ్ ఉన్నాడు. మనం ఇలానే చంపేస్తాను. నేనైతే కిల్ అయితే తీసేస్తాను. మనం గ్లోవల్ వేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, డ్యామేజ్ అయితే పడ్డది. ఓకే, గ్లోవల్ వేసుకోకపోతే అక్కడ ఉన్నాడు. మనం రష్ ఇచ్చేద్దాం గైస్. మనకు కొంచెమైనా రివైవ్ ఉంది. బ్రో అయితే మెడికేట్ చుట్టుకున్నాం. ఓకే, మనం ఫైనల్ విక్టరీ కూడా కొట్టేసినాం. ఓకే, మళ్ళీ రివైవల్ అయితే అయిపోయినాం. ఓకే గైస్, మనం రివైవల్ కూడా అయిపోయినాం. ఇప్పుడు మనం దిగబోతుంది ఎక్కడ అంటే క్లాక్ టవర్ మిడిల్ అయితే దిగబోతున్నాం. మనం అయితే కింద ఒక వాటర్ అయితే కనబడుతుంది కదా, అక్కడ అయితే దిగబోతున్నాం. ఫైనల్ దిగిపోయినాం. మనకైతే AK-47 అయితే దొరికింది.
పైన అయితే మా ఫ్రెండ్ అయితే డ్యామేజ్ అయిస్తున్నాం, మనం ఫటాఫట్ అయితే పైకి వెళ్దాం. నాకైతే వెళ్ళదు అనిపిస్తుంది అసలు, మా ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్నాడు కదా, నాకెందుకో వీళ్ళు పైన ఉన్నట్టు అనిపిస్తుంది వయసు. నేను పైకి వెళ్దామా వద్దా అనుకుంటున్నా, నేనైతే వెళ్తా. ఓకే మనం అయితే ఫాస్ట్ వెళ్ళిపోవాలి, అంటే బ్రోక్ అయితే మొత్తం డ్యామేజ్ చేసేస్తే కిల్ అయితే తీసేసారు. మనం ఫాస్ట్ ఎంత వెళ్ళదు, ఒక పైకి అయితే వచ్చేసినాం. ఫుట్బాల్ సింబల్ అయితే కనబడుతుంది. గైస్ బ్రో అయితే నాకు చేసింది, బ్రో కూడా నాకు అయిపోయింది. మనం ఊరిని ఒకరిని విలువాలి, కానీ ఇక్కడ మనకు ఎవ్వరు లేరు అసలు. మన టీమేట్ వచ్చేసి మనం అయితే నాకు వేసేసాను. మనం ఎట్లయినా రివైవ్ వచ్చేసి రివైవ్ అయితే మన ఫ్రెండ్ అయితే మనకి మనం అయితే అడుగుదాం, బ్రో రివైవ్ అయితే ఇవ్వండి అని అడుగుతున్నా. రివైవ్ ఇస్తారో లేదో చూద్దాం. ఒక గైస్ ఇవ్వండి, అన్న అయితే మనకి రివైవ్ అయితే ఇస్తుండు. మనం 3-0-1 మనం రివైవ్ కూడా అయిపోయినాం. ఓహో గైస్ మనకైతే అన్ని ఇవ్వలేదు, అక్షిత్ మన ఫ్రెండ్ అయితే ఇచ్చిండు రివైవ్ అయితే. మనమైతే భువన్ 06 వద్ద దగ్గర అయితే దిగామంటే అక్షిత్ దగ్గర దిగామంటే అక్షిత్ దగ్గర అయితే దిగినాం మనం. మనం 10 కిల్స్ కొట్టాలి, కానీ మనం 1 కిల్ మాత్రమే కొట్టినాం. ఇండియా అయితే కిల్స్ కొట్టాలి. గైస్ ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఓకే మా యూఎంపీ ఇంకా మ్యాక్ 10 అయితే దొరికింది. మనం మ్యాక్ 10తో వెళ్ళాను ఒక కిల్. ఇప్పుడు సెకండ్ కూడా వచ్చేయాలి. ఓకే ఎస్ మనం వెన్ మిషన్ అవి వేసి తీసుకున్నాం. మనం పోచిన బిల్డింగ్కి ఎదిగాం. ఓకే ఇది అక్కడ ఉన్నది మన ఫ్రెండ్స్కి చాలా డ్యామేజ్ ఇచ్చినాం. మనం అయితే ఫ్లాష్ మినిట్ ఫ్లాష్ మినిట్ ఇస్తా చూసి స్కిల్. ఎక్కడైతే ఫైట్ అవుతుంది అక్కడ మనం ఫాస్ట్ ఇక్కడికి వచ్చి ఎవరో స్పెక్టేట్ చేస్తారు వేసుడు మ్యాచ్ చూడండి ఎవరు. మనం వీవెస్ తీసుకొని అయితే పూచినొక్కనే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం, కానీ అందరు ఇక్కడనే ఉన్నారు గైస్. అందరూ కన్బూ 106 వచ్చేసి అక్కడ ఇక్కడ ఉన్నారు గైస్. మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. ఈ బిల్డింగ్ అయితే ఎక్కాను ఒకసారి. ఓకే గైస్ మనమైతే బిల్డింగ్ వద్దాం అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడైతే గైస్ మనం హెడ్ షాట్ అయితే ఇచ్చేసినాం. అది మనమైతే ప్యూర్ కిల్ అయితే ఇచ్చేసాం. ఓకే మనమైతే గైస్ మనమైతే శ్వాస్ డ్యామ్ అసలు అవ్వలేడు. ఇప్పుడు అక్షిత్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్షిత్ అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్షిత్ దగ్గరికి మళ్ళీ బిల్డింగ్లో అయితే నాకైతే అనిపిస్తుంది ఆరో మార్క్. మనమైతే ఫాస్ట్ బిల్డింగ్ ఎక్కాలి. ఓకే విండోలకి అయితే మనం జిమ్ చేసి వెళ్ళిపోయాం. ఓకే రష్ అయితే ఇచ్చేద్దాం. మొత్తం వచ్చేసాను రష్ ఇచ్చేద్దాం. ఓకే టీమ్ వైపౌట్ అయితే చేసేసాను గైస్ ఎలా అయినా. ఓకే మెడికిట్ అవన్నీ మనం తీసేసుకున్నాం. ఓకే అక్షయ్ అయితే కిందికి వెళ్తున్నాం గైస్. పింగ్ ఏం గైస్ 542 494 261 వస్తుంది. ఏం పర్లేదు మ్యాచ్ అయితే ఎలా అయినా బోయా కొట్టే తీర్చి చూడండి గైస్. మన వీవేస్ అయితే మర్చిపోయినాం, మళ్ళీ చేసుకున్నాం. సేఫ్ జోన్ కూడా వచ్చేసి గైస్ భువన్ అన్న అయితే ఆర్సెనల్కి అయితే ఓపెన్ చేసేసాను. మనం ఆర్సెనల్లో మంచి గన్స్ చూద్దాం. ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ రమ్మంటున్నాను రావట్లేరు. అక్కడ ఎస్వీడి ఉంది, సువాస్కి చెప్తాను కానీ సువాస్కి ఎస్వీడి వద్దంట. కానీ దీనిలో ఏమైనా గన్స్ చూద్దాం. ఒకే మేడు గన్ అయితే ఉంది. మనకు కావాల్సిన ఒక్క గన్ అయితే లేదు. నాకు ఆర్సెనల్ అయితే నచ్చలేదు. మనం అయితే వెళ్దాం, పిచ్ లోపలికి అయితే వెళ్దాం. ఇది మనకైతే కొత్త వచ్చిన మ్యాప్లో ఒకటి ఇది. ఇక్కడ ఫైట్ అయితే జరుగుతుంది గైస్. నాకైతే అర్థమైంది ఇక్కడ కిల్స్ మనకి ఎక్కువ వస్తాయి అనుకుంటా, ఎందుకంటే ఇక్కడనే అందరూ ఫైట్ అయితే చేస్తారు. మనం చూసుకోవచ్చు మీరు ఇప్పుడే ఫైట్ అవుతుంది. కేవలం తక్కువ క్యారెక్టర్స్కి వెళ్ళితే బ్యాక్ వచ్చేసింది. మనం గైస్ అక్కడ ఒక డ్యామేజ్ అయితే వచ్చేసింది. ఎవరికి వెళ్ళేసిరే వెళ్ళా మన టీమ్ వచ్చేసి అక్షిత్ గ్యాస్ నాక్ డౌన్ చేసింది. ఓకే స్పింగ్ అయితే పడుతుంది. మనం ఇప్పుడు ఎవరికొకరు కొట్టాలి గైస్. ఓకే షార్ట్ అయితే ఇచ్చేసినాం గైస్. మనం ఫాస్ట్ అక్షిత్కి అయితే వెళ్ళి రివైవ్ చేద్దాం. అక్షిత్కి అయితే రివైవ్ కూడా ఇచ్చేసినాం. క్వాడ్ టెక్ డౌన్ అయితే మనం ఫైనల్ కంప్లీట్ కూడా చేసినాం. 4 కిల్స్ అయితే ఉన్నాయి. మనం రిమైనింగ్ వచ్చేసి 5 కిల్స్ ఉన్నాయి గైస్. సారీ రిమైనింగ్ వచ్చేసి 4 ఇంకా 6 కిల్స్ ఉన్నాయి. మనం ఎలా కంప్లీట్ అయితే చేసేసాను గైస్.
ఓకే, మనం ఫాస్ట్ అయితే ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం. అందరు ఇక్కడనే ఉంటారు, నాకు అక్కడనే ఉండబోతుంది. నాకు ఎందుకు క్లాక్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళబోతుంది, ఎందుకంటే అందరూ లాస్ట్ సేఫ్ జోన్ అక్కడనే ఉంది. అందుకే నాకు స్కోప్ పెట్టి అయితే ఇక్కడికి నేను వెళ్దాం ఎవరన్నా అని. ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్దాం గైస్, వస్తారు నాకు. ఓకే, సువాస్ అయితే ఇక్కడ ఉన్నాడు. కానీ నేను కిల్స్ చాలా ఎక్కువ వస్తాయి అనుకున్నా గైస్, ఎక్కువ కిల్ రావట్లేదు. కానీ మేము ఇక్కడనే 1 కిలో 2 కిలో వస్తున్నాయి గైస్. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మనం ఫాస్ట్ ఇక్కడికైతే వెళ్ళిపోవాలి. ఫైనల్ ఫైటింగ్ 10 మెంబర్స్ ఉన్నారు గైస్. మనం అయితే 4 మెంబర్స్ ఉన్నాం, 4 మెంబర్స్ ఉన్నారు అంటే 2 ఇంకా ఇద్దరు ఉన్నారు గైస్. వాళ్ళిద్దరు అయిపోతే మనం అయితే స్క్వాడ్ వచ్చి ఒక్కరు అయిపోతే గైస్ స్క్వాడ్ వచ్చి స్క్వాడ్ అయితే అవుతుంది. ఒక్కరు ఎవరో చూద్దాం. ఇక్కడ డ్యామేజ్ ఇచ్చారు కానీ నేను అక్కడికి ఎస్కేప్ అయ్యాను గైస్. నేను కింద ఉంటాను అనుకుంటా గైస్. కనిపించింది గైస్. అవును గైస్, మేమైతే అత్తని కూడా టీమ్ 5 పార్ట్ అయితే చేసేసినాం. నేను కలికి కొడతారా గైస్, ఎవ్వరు కొట్టారు అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మొత్తం ప్యూర్ డ్యామేజ్ ఫైరింగ్ వస్తుంది. ఫైరింగ్ గ్లో లేదు గైస్. ముందటికని అయితే కొట్టేసారు. మనం గివ్ అప్ ఇచ్చేసి రివైవల్ అయితే తీసుకోవాలి. మనకు అబ్బాస్ అయితే డ్యామేజ్ చాలా వేసేసాను. అది ఈవీఎస్ తోటి, సారీ ఎస్విడి తోటి. అందుకని ఇతని దగ్గర ఎస్విడి అండి. అక్షయ్ అయితే మనకు రివైవ్ ఇస్తాడు అయితే నేను అనుకుంటున్నా. రివైవ్ ఇస్తాడు, ఎలాంటి రివైవ్ ఇస్తాడు కదా, ఎందుకంటే లాస్ట్ జోన్ వచ్చేసి రామ్ విలేజ్లో అయితే వాడింది. ఓకే, భువన్ బ్రదర్ అయితే రివైవ్ ఇస్తాడు అనుకుంటున్నా. ఓకే, అయితే పాయింట్స్ కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను. అక్కడనే వెండింగ్ మిషన్ అవుతుంది, రివైవ్ ఖచ్చితంగా ఇస్తారు. టీమేట్స్లో ఒక రివైవర్ అయితే వెళ్ళేస్తుంది. అన్న మనకి 2 టైమ్స్ అనుకుంటా, కాదు 1 టైం. అబ్బాస్ అయితే నాక్డౌన్ చేసిన అక్షిత్ అయితే రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ కాదు, ఎవరు ఫేక్ అంటే ఆ బ్రో అయితే చాలా ఫేమస్ కాబట్టి. ఓకే, మనమైతే చాలా దిగినాం కింద గైస్. ఇంకా 4 స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ గైస్. మనం ఇది ఎలా అయినా కంప్లీట్ చేసి వి డిడ్ ఇట్ బుయా గైస్. వేలైనా వి డిడ్ బుయా అయితే చేయాల్సిందే. నాకు ఇక్కడ తెలిసి ఇక్కడ ఉన్నట్టు గైస్. నేనైతే రష్ ఇద్దాం అనుకుంటున్నా, నాకు కొద్ది అనిపిస్తుంది గైస్. ఒక్క దగ్గర మ్యాక్స్ ఉన్నా అనుకున్నా గైస్, ఒక్క దగ్గర మ్యాక్స్ ఉన్నా మనం ఇక్కడే నాకైతే. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. నేనైతే సువాస్ని రమ్మంట, అదే కే అని ఉంది కదా ఆ బ్రో అయితే రమ్మంట. ఇక్కడ ఇద్దరు ఉన్నారు గైస్, వీళ్ళిద్దరు వేసేయచ్చు. నేనైతే నా ఇంట్లోకి వెళ్ళిపోయి గ్లో వేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళచ్చు బా జాలి సువాస్ ఏం చేస్తుండే వాళ్ళు. సువాసిగా ఒక అటెల్ ఒక రిటైల్ అంటారు. అదే ఒక అటెల్ ఓకే, ఒక వెళ్తారు వాళ్ళైతే వెనకాలకి దుంకైతే ఎస్కేప్ అవ్వద్దు. ఓకే, అక్కడికి కనబడట్లేదు. అట్లకైనా ఉండరు, ఇట్లకైనా ఉంటారా. మన భువన్ 1K అదే శ్వాసం చెప్పినది అయితేనే మనతోనైతే 1 వర్సెస్ 1 అయితే ఆడ వీడియో చూడకపోతే ఇల్లు అయితే చూడండి గైస్. ఇంకా 5 మెంబర్స్ ఒక్కరు ఉన్నారు గైస్. ఒక్కరే వి డిడ్ ఇట్ బుయా గైస్, కంపల్సరీ వి డిడ్ ఇట్ బుయా. ఓకే గైస్, గైస్ ఇద్దరు ఉన్నారు. ఓకే, అక్కీది అయితే కొట్టేసాను అనుకుంటున్నా. గ్లూ వాల్ వేసాను గైస్, గ్లూ వాల్ వేయదు గైస్ అసలు. ఓకే గైస్, ఫైనలీ వి డిడ్ ఇట్ బుయా. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి గైస్. ఇప్పుడు నేను ప్రస్తుతం గోల్డ్ 3లో ఉన్నాను. నేను కనుక మాస్టర్లో వెళ్ళానంటే కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, ఈరోజు వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ బై బై, లైక్ వీడియో టు దిస్ వీడియో, బై బై.